అండి మనం పంబా నది దగ్గర ఉన్నాం. ప్రతి సంవత్సరం మకర జ్యోతి తర్వాత శబరి ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకున్నానికి ఈసారి ఇక్కడికి వచ్చిన మనం మకర జ్యోతి తర్వాత శబరి ఎలా ఉంటుంది, పంబా నది ఎలా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నంలో ఈసారి కొత్తగా ఫిబ్రవరి నెలలో వచ్చినాం. మనతో కూడా గురుసాబ్ రమేష్ అన్న గారు ఉన్నారు. చూస్తున్నాం కదా, ఇలా ఉంది నదిలో నీళ్ళు లేకుండా. ఎందుకంటే మొన్న వచ్చిన పరిస్థితుల ప్రభావం వల్ల ఇప్పుడే అడిగి తెలుసుకున్నాం ఇప్పుడున్న అధికారులని. ఏం చెప్తున్నారంటే కొన్ని బ్యాక్టీరియాలు వచ్చినాయి కదా, దానివల్ల మొత్తం ఎండబెట్టారు. ఎండబెడితే ఇందులో ఉన్నదంతా సెట్ అయిపోతుందని చెప్పేసి వాటర్ లేకుండా పంబా నది శబరి దగ్గరలో ఉన్న పంబా నది వాటర్ రాకుండా భక్తులు కూడా చాలా అయితే నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే మకర జ్యోతి తర్వాత చిన్న పిల్లలు కానీ వృద్ధులు కానీ ఉన్న వాళ్ళు మకర జ్యోతి తర్వాత వస్తే వాళ్ళకి చాలా దర్శనం అనేది బాగుంటుంది అనేది వాళ్ళ యొక్క ఆలోచన. అని చాలా బాగుంది. ఇప్పుడు వస్తే జనం లేరు, ఎక్కడో ఒక్కళ్ళు 10% కూడా జనం కనిపిస్తున్నారు, వలసే ఉన్నారు. ఇప్పుడే మేము ఎర్నాకుళం పోయి ఎర్నాకుళం నుంచి పంబా నదికి వచ్చినాం. ఈ నుంచి నెక్స్ట్ పంబాకు ఈ నదిలో స్నానం చేసి అయ్యప్ప దగ్గరికి పయనం అవుతున్నాం. పైన కూడా ఎట్లుంటుందో మీకు చూపిస్తాం మీకు త్వరలో. ఇది పంబా నది పరిస్థితి. ఇక్కడ జనం గుట్టలు గుట్టలు పుట్టలు పుట్టలు ఉంటారు. సంక్రాంతి టైంలో వస్తే ఇసుకే పోస్తే రాలని జనం ఉంటారు.